పురాణమిత్యేవ నసాధు సర్వం అన్నారు. పురాణం కదా అని అన్నీ మంచివి అని అనుకోకూడదు. అది ఆ కాలానికి చెల్లుబాటు అయింది. ఆ మాట కూడా పెద్దవాళ్లే చెప్పారు, అది గ్రహించాలి. ఉదాహరణకి పరశురాముడు జమదగ్ని మహర్షి చెప్పాడని తన తల్లిని నరికేశాడు, అన్నలందరినీ నరికేశాడు. మన నాన్న చెప్పాడు కదా అని మనం వెళ్ళి నరకాలని లేదు సుమా. ఈ కాలంలో ఎవరి తండ్రో చెప్పారంటే అలా నరకాలని లేదు. ఆ మాట ఎక్కడ చెప్పారో తెలుసా అండి? పోతన గారు ఆంధ్ర భాగవతంలో ఆ మాట చెప్పారు. పరశురాముడంతటి వాడికి చెల్లుబాటు అయింది కానీ మనం చేయకూడదయా. ఎందుకు చేయకూడదు? తన తండ్రి యొక్క తపస్సు ఆయనకి తెలుసు. వాళ్ళ తండ్రుల తపస్సులు ఆయా కొడుకులకి తెలిస్తే వాళ్ళు కూడా అలా చేయవచ్చు, తప్పేమీ లేదు. తెలిస్తే దాన్ని బట్టి అనుసరించవచ్చు అన్నారు. సహజంగా లోకనీతి ఒకటి ఉంటుంది, దాన్ని తప్పి చరిస్తున్నాడు అంటే ఏదో ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోకుండా పైన ఉన్నటువంటి ధర్మాన్ని మాత్రమే చూస్తే కుదరదు అన్నారు. ఒక మహాప్రవాహం అలా వెళ్తున్నప్పుడు గట్టుకి అనేక విధాలైనటువంటి చెత్తా చెదారం అంతా కొట్టుకొస్తుంది, కానీ అంత ప్రవాహంలో ఈ చెత్త అనేది లెక్కలోకి రాదు. అలాగే సాధు పురుషులు తేజోవంతులైన వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసేటువంటి చిన్న చిన్న పనులు అనేవి వాళ్ళని ఇబ్బంది పెట్టవు. మనం ఎందుకు చేయకూడదంటే మనం వాటికి లొంగిపోతాం, కానీ వాళ్ళు అలా కాదు, వాటి నుంచి తప్పించుకోగలుగుంటారు. అందుకోసం ఈ మాట చెప్పారు.